మన చెన్నూరు జిమ్మేదారి భాయ్ వామన్రావు సార్ గారికి, వామన్రావు భాయ్కి వేదికపై ఆహ్వానిస్తున్నాను. परम पूज्य पांडुरंग शास्त्री अठावले, परम पूज्य पांडुरंग शास्त्री अठावले दादाजी అంటే మహారాష్ట్రలో ఆయన పెద్దన్నయ్య అని పిలుస్తుంటారు. గారి పేరు చేత శ్రీకృష్ణ భగవాని కృప చేత చెన్నూరులో 14వ తీర్థయాత్ర శ్రీ జగన్నాథ స్వామి పేరున తేదీ 28/4/2008 నుండి 4/5/2008 వరకు సంకల్పం గావించబడినాయి. ఈరోజు ఇక్కడ ఉన్న భాయి బహన్లు, అన్నయ్యలు, అక్కయ్యలు 6 రోజులు తమ తమ టిఫిన్ టైం టికెట్ వెచ్చించి దాదాపు 600 గ్రామాలు స్వాధ్యాయి బంధువులు పాల్గొనటం వలన మన ప్రాంతంలో ఆధ్యాత్మిక క్రాంతి, భగవద్గీత విచారాలను హార్ట్ టు హార్ట్, హార్ట్ టు హార్ట్, గుండె గుండెకు, గుడిసె గుడిసెకు తీసుకువెళ్ళిన ఋషితుల్యులు మన చెన్నూరు పూర్ణాహుతి గావింపబడుట మన పూర్వజన్మ సుకృతం. మన ప్రాంతం నోచుకున్న ఆధ్యాత్మిక ఫ్రంట. విట్టం కనిపిస్తుంది, విట్టం కనిపించదు, కానీ ఫలం కనిపిస్తుంది. చేసిన 6 రోజుల కృతి భావకర్మలు కనిపించకపోవచ్చు, కానీ దాని ఫలం మన జీవనంలోకి వచ్చి తీరుతుంది. అగస్త్య మహాముని సంచరించిన చోట ఆయన పాదధూళిచే పునీతంగా వింపబడిన మన చెన్నూరు మరొకసారి ఆధ్యాత్మిక గంగ ప్రవహించినది. ఇది ఏ యజ్ఞం, మరొకసారి ఆధ్యాత్మిక యజ్ఞం మన చోట జరిగినది. పంచక్రోశ ఉత్తరవాహిని అయిన గోదావరి ప్రవహించుట చే మన ప్రాంతానికి దక్షిణ కాశీగా పేరుగాంచినది. ఈ ప్రాంతంలో 6 రోజులు పాండురంగ సేన చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి, జైపూర్లో వెళ్ళి పల్లె పల్లెకు స్వాధ్యాయం అనగా ఒక యజ్ఞం. యజ్ఞంలో దేవపూజ, మైత్రీకరణం, సంగతీకరణం జరుగుతుంది. దేవపూజ అంటే రాముడు కృష్ణుని పూజిస్తే వారి యొక్క తత్వాలను తెలుసుకొని రాముడిగా కృష్ణుడిగా మారడం. తర్వాత ఇక్కడ మైత్రీకరణం. ఈ రోజుల్లో మైత్రీకరణం ఫ్రెండ్షిప్ ఫర్ ప్రాఫిట్, లాభం కొరకు, ఫ్రెండ్షిప్ ఫర్ ప్లెజర్, ఆహ్లాదం కొరకు, ఫ్రెండ్షిప్ ఫర్ డిసిప్లిన్, సిద్ధాంతం కొరకు యాంత్రికంగా మారినది. కానీ మనలో నిపుణతను వెలికి తీయడానికి దాదాజీ గారు ఫ్రెండ్షిప్ ఫర్ డివోషన్ అని ఇక్కడ మనకు నిరూపించినారు. తర్వాత సమర్పించుట తీర్థ లేనిదే దేనా లేనా దేనా బంద్ ఫిర్ బి ఆనంద్. ఎవరి వద్ద స్వాధ్యాయి చేయి చాచడు, ఎవరికి ఉచితంగా ఇవ్వడు, ఉచితంగా కొడుతున్నావు అని ఎవరినైనా అడిగితే తినడానికి అంటారు. తినడం ఎందుకు అంటే కట్టెలు కొట్టడానికి అంటారు. అంటే తినడం పని కొరకు, పని తినడం కొరకు అనే అర్థంగా మారిపోయింది. ఇక్కడ చిన్నగా దాదాజీ గారు చెప్తారు, వినక గీతా శ్లోకములను తెలివిహీనుడనైతిని, నీ ఎదుట పుష్పములెన్ని ఉన్నా ఒకటి ముట్టకపోతిని. ధర్మం యొక్క అర్థం ఒక మాటలో చెప్పాలంటే శుచిత. దాన్ని అలవర్చుకోవడానికి దాదాజీ తీర్థయాత్ర ప్రక్రియ మొదలుపెట్టినారు. స్వాధ్యాయ గ్రామంలోకి వెళ్ళేంత మాత్రాన గ్రామోద్ధారకులు కారు. సాటి మనిషి ముందు సద్విచారాలు పెట్టి ఆచరించి చూపించే ప్రక్రియ భక్తి హృదయంతో, భక్తి భావంతో, భక్తి పేరీ చేయబడింది. సోదర భావంతో చేరువ కావడం వల్ల మనలోని మాలిన్యాలు తొలగిపోతాయి. ఈ విధంగా మనలోని మాలిన్యాలను కడుగుకోవటమే స్వాధ్యాయం. శరీరంతో పాటు మనకు బుద్ధికి, మనస్సుకు స్నానం పోయడమే స్వాధ్యాయం. ప్రతి వ్యక్తి జీవన వికాసానికి శ్రద్ధ అవసరం. శ్రద్ధ వస్తువు కాదు, అది ఒక మనోధర్మం. దీనిలో వేసే ప్రతి అడుగు ఒక పుణ్యమైనటువంటి అడుగుగా మారుతుంది. ఈ రోజు ప్రతి వ్యక్తి రోటీ, కపడా, ఔర్ మకాన్ ఇవి సమకూర్చుకొనుటకు పుట్టినప్పటి నుండి మృత్యు వరకు ఆరాటపడి సఫలమో విఫలమో చెందుతున్నారు. ఇది ఏనా జీవన పరమావధి? కాదు. ఎందరో మంది భగవద్గీత చదివి అర్థం చేసుకొని ఆనందించి అసువులు భాషారు.
కానీ పూజ్య దాదాజీ గారు మనతో ఆచరింప చేసినారు. నేటి కాలంలో ఆధ్యాత్మిక వృత్తి అవలంబించడం 60 దాటిన వారికి అనుకోకూడదు. ఆయుష్కు వ్యయమే కానీ ఆదాయం లేదు. ఇప్పుడే చేయవలసినది చేయాలి అని నవ యువకులు వచ్చి నిరూపించారు. చెరుకు రసం 5 రూపాయలు అని అంటే పిప్పి 2 రూపాయలంటే పిప్పిని ఎవరు ముట్టుకోరు. పిప్పిపై ఈగ కూడా వాలదు, దీనిపై ఈగ కూడా వాలదు. అందుకొరకై రసమైన జీవనంలో ఆధ్యాత్మికం దింపాలి. నీరసంతో నిండినది వృధా అని యువకులు చాటి చెప్పడానికి మన ప్రాంతంలో నవయువకులు వచ్చారు. ఒక వ్యక్తికి పూలగుచ్చం ఇచ్చి తృప్తిపడడం కంటే ఒక భావ పుష్పం ఇస్తే అది ఎన్నడూ వాడిపోదు. పూజ్య దాదాజీ గారు ఊరూరా భావ కుసుమాలను పంచినండని తీర్థయాత్ర నిర్ణయించి మన జీవితంలో భగవంతుడు తోడుగా ఉంటే మన నుండి సుగంధం వస్తుంది, లేకుంటే దుర్గంధం వస్తుంది. చేపలు లేని సరస్సు శుభ్రంగా ఉండదు, స్ఫూర్తినిచ్చే వ్యక్తులు లేకుంటే సమాజం పవిత్రంగా ఉండదు. నేటి సమాజంలో అందరికీ ప్రేరణ కావాలి, కానీ ప్రేరేపించే వ్యక్తులే కరువయ్యారు. ఉదయం లేచినప్పుడు, ఈ భోజనం చేసేటప్పుడు, రాత్రి పండుకునేటప్పుడు భగవంతునితో సంబంధం పెట్టుకునే వారి జీవితం ఆనంద ఐశ్వర్యాలతో తులతూగుతుంది. ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ భగవంతుడు తోడు లేని జీవితం నరక యాతన పడుతుందని మన అనుభవంలో తెలుసుకున్నటువంటి స్వాధ్యాయులు ఈ భక్తి మార్గాన్ని స్వీకరించారు. ఇంకపోతే యాత్రలో భక్తి సమ్మిళితమైతే అది తీర్థయాత్ర. తిరుపతి కానీ శ్రీశైలం కానీ మనం పోవచ్చు. రిజర్వేషన్ అప్ అండ్ డౌన్ టికెట్, కాటేజ్ టికెట్ తీసుకుంటాం. ఎక్కడ అక్కడ భక్తి సమ్మిళితం కావడం లేదు. ఇక్కడి వచ్చినటువంటి తీర్థయాత్రలు ఇంట్లో నుండి తలపై భగవంతుడిని ధరించి 365 రోజుల్లో 6 రోజులు నిస్వార్థ నిరపేక్షగా అయాచక వృత్తితో ఊరూరా పల్లె పల్లెకు వెళ్ళి గుండె గుండెకు భగవంతుని విచారాలు చేస్తారు. కాబట్టి ఇది అసలైనటువంటి తీర్థయాత్ర. యాత్రలో భక్తి సమ్మిళితమైతే అది తీర్థయాత్ర. ఆహారంలో భక్తి సమ్మిళితమైతే ప్రసాదం. శ్రమలో భక్తి సమ్మిళితమైతే సేవ. కర్మలో భక్తి సమ్మిళితమైతే యజ్ఞం. నిరాహారంలో భక్తి సమ్మిళితమైతే ఉపవాసం. స్వాధ్యాయ వ్యక్తికి ఆహారం కంటే నీరు కంటే అవసరమైనది ఇది ఆక్సిజన్. స్వాధ్యాయం ప్రతి మనిషికి ఆక్సిజన్ లాంటిది. ప్రతి క్షణం ఆక్సిజన్ ఎట్లా అవసరమో మనిషి జీవితం మనగడకు స్వాధ్యాయం అవసరమని పూజ్య దాదాజీ గారు చేసి మనకు నిరూపించారు. మన చెన్నూరు యోగేశ్వర డే రోజున అనగా 26వ జనవరి యోగేశ్వర దినంగా మేము ఆచరిస్తాం. 26వ జనవరి 2002లో ఈ కేంద్రం మొదలై ఇప్పటికీ అంచెలంచెలుగా ఎదుగుతూ కొనసాగుతుంది. ఈ సంవత్సరం దాదాపు 600 గ్రామాలకు స్వాధ్యాయ విచారాలను మేము పంచడం జరిగింది. దాదాజీ విచారాలు ప్రతి ఆదివారం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఇప్పటి వరకు నిరంతరంగా కొనసాగుతూ ఉంది. తీర్థయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం, మనలో 15 మంది దైవీ స్వభావం కలవారు ఉంటారు. ప్రపంచంలో జనాభాలో 15% దైవీ స్వభావం కలిగిన వాడు, మరి 15% అసుర స్వభావం కలిగినటువంటి వాడు ఉంటారు. 70% మంది తటస్థులుగా ఉంటారు. ఎవరి ప్రయత్నం తీవ్రంగా ఉంటే, అసుర స్వభావం వాళ్ళ తీవ్రంగా ఉంటే వాళ్ళ బలగం పెరుగుతుంది. దైవీ స్వభావం ఉన్న వాళ్ళ ప్రయత్నం పెరిగితే వీరి బలగం పెరుగుతుంది. వారి సమాజం 85% అవుతుంది. దాదాజీ 75% దైవీ స్వభావాలు కావాలని తీవ్ర వాంఛతో 70 మందిని కలుపుకునే చిరు ప్రయత్నమే భావపేరి భక్తి పేరి తీర్థయాత్ర. ఇంటిట పూజ్య పాండురంగ్ ఆజ్ తేరా ఆగమన్. పనిచేసే పుత్రుడు తండ్రికి ప్రియమోయి, పేరుపై జీవించే వాడకు అధర్ముడోయి. స్వాధ్యాయం లేకముందు జీవితంలో వైన్, వెల్త్ అండ్ ఉమెన్ వీటి గురించి ఆలోచన ఉంటుంది. స్వాధ్యాయం దొరికిన తర్వాత, స్వాధ్యాయం అవలంబించిన తర్వాత వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లైఫ్, వే ఆఫ్ వర్షిప్ ఇవి మన జీవితంలో భాగస్వామ్యం తోడుగా ఉంటుంది. మనలో ఉన్నటువంటి చీకటిని తొలగించుకునే ప్రక్రియను
మనం ఈ సందర్భంగా పూర్ణాహుతి సందర్భంగా మనం ఆచరిస్తూ దాదాజీ గారు చేసిన భగవద్గీత ప్రక్రియల్లో ప్రాక్టికల్లో మనం చదివిన పుస్తకాలు కానీ ఋషులతో విన్న విషయాలు కానీ అవి ఓన్లీ థియరీ. ఇప్పుడు ఈ తీర్థయాత్రలు ఊరూరా వెళ్ళి చేసినటువంటిది ప్రాక్టికల్. దాదాజీ ఈ డయాస్ పై నుండి నేను దాదాజీ గారికి మా స్వాధ్యాయి బంధువుల తరఫు నుంచి ధర్మబద్ధుడనై ఒక హామీ ఇవ్వదలుచుకున్నాను. మా శక్తి మేరకు ఊరూరా పల్లె పల్లెకు స్వాధ్యాయ ఆధ్యాత్మిక క్రాంతిని నింపడానికి అహర్నిశలుగా పనిచేస్తానని హామీ చేస్తుంది. ఈ దాదాజీ గారికి ఇచ్చేది ఏదంటే 3 నెలల కాలంలో మన చెన్నూరు ప్రాంతంలో అందరి సహాయ సహకారాలతో అష్టామృత కేంద్రాలను నెలకొల్పి తీర్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం.